వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ₹6,19,00,000తో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. కేంద్ర ప్రభుత్వం పొరుగు దేశాలతో సంబంధాలను సరిగా కొనసాగించకపోవడం మూలంగానే దేశంలో యూరియా కొరత ఏర్పడింది. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆరోపణ. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై చిల్లర మాటలు మాట్లాడడం మానుకోవాలి. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి హితవు. సింగరేణి బిడ్డ క్రాంతి కిరణ్ నటించిన త్రిభానదారి బార్బరిక్ చిత్రాన్ని రామగుండం ప్రజలంతా ఆదరించాలి. కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ విజ్ఞప్తి. యాపిల్ కిడ్స్లో జాతీయ క్రీడా దినోత్సవం. సీనియర్ క్రీడాకారుడు చంద్రపాల్కు సన్మానం. విద్యుత్ ఉద్యమ అమరులకు ఘన నివాళులర్పించిన సిపిఎం గోదావరికని పట్టణ కమిటీ. భక్తుల నుండి విశేష పూజలను అందుకుంటున్న బొజ్జ గణపయ్య. 3వ రోజు కుంకుమ పూజలు, అన్నదానాలు. రామగుండం కార్పొరేషన్ పరిధిలో శుక్రవారం 6,19,00,000తో వివిధ అభివృద్ధి పనులకు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ శంకుస్థాపన చేశారు. ఈ మేరకు రామగుండం పాత 47వ డివిజన్, నూతన డివిజన్ 58వ డివిజన్లో 1,59,00,000 ట్రాన్స్ఫర్ డ్యూటీ నిధులతో రమేష్ నగర్, ఎన్టీఆర్ నగర్, కాకతీయ నగర్, గణేష్ నగర్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీతో కలిసి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ శంకుస్థాపన చేశారు. అలాగే కని మనో చైతన్య కేంద్రం వెనకాల ₹2,60,00,000 TUFIDC నిధులతో ఫ్రూట్ మార్కెట్ పనులకు శంకుస్థాపన చేశారు. కార్పొరేషన్ 3వ డివిజన్ NTPC అన్నపూర్ణ కాలనీ అంబేద్కర్ భవన్ దగ్గరలో 2 కోట్లతో UGD పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దాదాపు ₹300 కోట్ల రామగుండం నియోజకవర్గంలో సీసీ రోడ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, తాగునీరు అభివృద్ధి పనులు చేయడం జరుగుతుందన్నారు. రామగుండంలో 1x800 విద్యుత్ పవర్ ప్లాంట్ను త్వరలో ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే లబ్ధిదారులకు 4,687 కొత్త తెల్ల రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగిందని, అలాగే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు దాదాపు ₹7,50,00,000 ఇప్పటివరకు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రజాప్రభుత్వంలో నిరుపేద కుటుంబాలకు అర్హులైన ప్రతి కుటుంబానికి కొత్త రేషన్ కార్డు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఫైనాన్స్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు, మన శాఖ ఈ ప్రాంత సంబంధిత మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారుతో పాటు అనేక మంది మంత్రుల సహకారంతో ఈ రాష్ట్రంలోనే గొప్పగా ఇక్కడ లేని విధంగా 1000 కోట్లతో సుమారుగా ఈ రామగుండం నియోజకవర్గంలో పనులు ప్రారంభించినాం. దానిలో ఒక 250 కోట్లతో బండలవాగు లిఫ్ట్ కావచ్చు, 230 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్, 80 కోట్లతో R&D రోడ్లు, 35-40 కోట్లతో CRR, MRR తో పాటు DMFT కలిపి రోడ్లు పల్లె ప్రాంతాలు ఉన్నాయి. ఇవాళ గోదావరి నగరంలో సింగరేణి ద్వారా ఇప్పటికే 120 కోట్లు, మున్సిపల్ ద్వారా DMFT స్పెషల్ నిధులు అన్ని కలుపుకొని సుమారుగా 200 కోట్లు. అదే మాదిరిగా మంచినీటి వ్యవస్థ కొరకి మరో 200 కోట్లతోటి అభివృద్ధి చేస్తా ఉంది. మన NTPC మన తెలంగాణ విభజనలో వచ్చింది. పోయిన కేసీఆర్ వద్దంటే, ఈ ప్రభుత్వం కూడా వద్దంటే రేవంత్ రెడ్డి గారితో పోరాటం చేసి 55,000 కోట్లతో NTPCలో 3x800 పవర్ ప్లాంట్ కడతా ఉన్నాం. సుమారుగా డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా 20,000 మంది కుటుంబాలకు ఉపాధి కల్పించే భవిష్యత్ కార్యాచరణకు శ్రీకారం చుట్టినాం. రామగుండంలో పవర్ ప్లాంట్ కడతా ఉన్నాం. నిన్న కూడా ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చి
మాట ఇచ్చిపోయారు తప్పకుండా కడదామని. అదొక 16,000 కోట్లతో కట్టబోతా ఉన్నాం. దాంతోపాటు పంపింగ్ స్టోరేజ్ ఒక 3,500 కోట్లతో అది కూడా పీపీపీ మోడల్లో కడతామని చెప్పి వారు చెప్పడం ఈ యొక్క నగరానికి ప్రాంతానికి ఉత్తర తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన ఒక ఉపాధి కల్పించే ఒక ఇండస్ట్రియల్ హబ్ గా గతంలో నెవర్ బిఫోర్ అండ్ ఎవర్ ఆఫ్టర్ అంటారు. గతంలో ఎప్పుడు జరగని విధంగా భవిష్యత్తులో కూడా జరగని విధంగా చేసే పనికి వాళ్ళ ముఖ్యమంత్రి గారు మాట ఇవ్వడం జరిగింది. అది కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు కూడా మీ దేవుళ్ళ పూజలు చేయాలని కోరుతా ఉన్నారు. దాంతోపాటు ఇవాళ నగరాన్ని చూస్తా ఉన్నారు. ఇవాళ రోడ్లు వెడల్పుతో పాటు వాడలలో డ్రైనేజ్, రోడ్లు, లైట్లు, మంచినీటి వ్యవస్థ అన్ని కూడా చేస్తూ బ్రహ్మాండంగా ఈ ప్రాంతంలో ఇంకా ఇల్లు కట్టుకోవాలి, నివాసాలు ఇక్కడే ఏర్పాటు చేయాలి. ఇవాళ ఈ ప్రాంతాల మంచిర్యాలకు, కరీంనగర్కు, సిద్దిపేటకు, వరంగల్కు వ్యాపార నిమిత్తమో లేకుంటే షాపింగ్ లకు ఆరోగ్యం పాడైనా కూడా ఇక్కడే చేయించాలన్న ఒక సంకల్పంతో అభివృద్ధి చేస్తూ ఇక్కడ మెడికల్ కాలేజ్ 200 కోట్లు అలాట్ అయితే ఇంకా దానికి కావాల్సిన 400 కోట్లు కావాలంటే 200 కోట్లు కేవలం బ్రహ్మాండమైన హాస్పిటల్ కట్టే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. బిల్డింగ్ కడతా ఉన్నారు, మీరు చూసారు. అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో 3 బిల్డింగ్లు కట్టాం. ఇవి కాకుండా కలెక్టర్ స్పెషల్ ఫండ్ గా బయట నుంచి ఫండ్ తీసుకొచ్చి 60 కోట్ల దాకా మిషనరీ తెచ్చినాం. ఇవాళ మహిళలు రోజు 2,000 మంది అక్కడ హాస్పిటల్ ఓపీకి వెళ్తే గైనిక్ అంటే గర్భిణీ స్త్రీలు 200 నుంచి 250 మంది పేషెంట్లు అడ్మిట్ అవుతూ డెలివరీ చేసుకుంటా ఉన్నారు. అనేక రోగాలకు ఇక్కడే అవుతా ఉంది. గుండెకు సంబంధించిన వ్యాధి ఉంటే కార్డియాలజీ డిపార్ట్మెంట్ క్యాత్ ల్యాబ్ అంటారు 25 కోట్లతో అది కూడా సింగరేణి హాస్పిటల్లో అందరికి పనికొచ్చే విధంగా కిమ్స్ మెడికల్ కాలేజ్ అనుసంధానం డ్రైనేజ్లు అన్ని కలిపి ఇంకో 300 కోట్లతో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తూ సింగరేణి ప్రాంతంలో 120 కోట్లతో వారితో కూడా పని చేపించే కార్యక్రమం చేసినాం. సంవత్సర కాలంలో ఎక్కడ కానీ మురికి నీరు కానీ, మంచినీటి సమస్య కానీ, సాగునీటి సమస్య కానీ లేకుండా అభివృద్ధి చేస్తా ఉన్నాం. ఇవన్నీ చేసినామంటే 10-20 సంవత్సరాలలో కాదు, కేవలం ఒక్క సంవత్సరంలో. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు బొంతల రాజేష్, మహంకాళి స్వామి, దీటి బాలరాజ్, తిప్పరపు శ్రీనివాస్, ముస్తఫా, ఆసిఫ్ పాషా తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం పొరుగు దేశాలతో సంబంధాలను సరిగా కొనసాగించకపోవడం మూలంగానే దేశంలో యూరియా కొరత ఏర్పడిందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆరోపించారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడడానికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమన్నారు. విదేశాలతో సంబంధాలు లేకపోవడం మూలంగా చైనా, ఉక్రెయిన్ దేశాల నుండి రావాల్సిన దాదాపు 30 లక్షల టన్నుల యూరియా ఆగిపోవడం జరిగిందన్నారు. దేశంలో ఉన్న యూరియాను బీజేపీ పాలిత రాష్ట్రాలకు తరలిస్తూ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు మొండి చేయి చూపుతుందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన యూరియా కొరతపై కేంద్ర మంత్రులతో నడ్డాతో మాట్లాడడం జరిగిందని, త్వరలో 2 విడతల వారీగా 50,000 టన్నుల యూరియా మన రాష్ట్రానికి రానుందని వెల్లడించారు. ఆర్ఎఫ్సిఎల్ నుండి మన రాష్ట్రానికి రావాల్సిన యూరియా వాటా కూడా అందలేదని అన్నారు. రామగుండం నియోజకవర్గంలో త్వరలోనే ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణం అయ్యేలా ప్రాసెస్ జరుగుతుందని, ఇటీవల 150 కోట్ల రూపాయలతో టెండర్ ఓపెన్ కూడా చేయడం జరిగిందని తెలిపారు. కర్నాల ఫ్లైఓవర్ బ్రిడ్జికి కూడా 80 కోట్ల రూపాయలు శాంక్షన్ అయిందని తెలిపారు. రామగుండంలో ఎయిర్పోర్టు కోసం పోరాడడం జరుగుతుందని తెలిపారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో రైతులు నష్టాలకు గురికావడం జరిగిందని, ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గత కొన్ని రోజులుగా యూరియా షార్టేజ్ వల్ల మన రైతులకు చాలా ఇబ్బంది కలిగింది. దాని మీద ఎట్లయితే కేంద్రం నుంచి ఏదైతే మనకు సపోర్ట్ రావాల్సిందో ఆ సపోర్ట్ రాని పరిస్థితిలో
మేము పార్లమెంట్లో అనేక మంది కమిటీ మెంబర్సు, ఫర్టిలైజర్ కమిటీ మెంబర్స్తో కలిసి ఈ ఇష్యూ సీరియస్ అవుతుంది. రైతులు చాలా కష్టంలో పడుతున్నారు. యూరియా సమస్యలు ప్రత్యేకంగా తెలంగాణకి వాళ్ళు వచ్చే అలొకేషన్ కూడా ఆపేసినారని చెప్పి వారికి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. చైనా నుంచి ఏదైతే 20 లక్షల టన్నులు వచ్చేది ఉందో అది రాలేదని చెప్పి, మరి యూక్రెయిన్లో నుంచి 8 లక్షల టన్నులు మొత్తం కలిపి ఒక 30 to 35 లక్షల టన్నులు ఏదైతే ఇంపోర్ట్ రావాల్సిందో మేము దాన్ని సక్సెస్ చేయలేకపోయినాము. సో ఈ మొత్తము ఇష్యూ, యూరియా ఇష్యూ ఏదైతే ఉన్నదో ఎక్స్టర్నల్ మినిస్ట్రీ జయశంకర్ గారు, నరేంద్ర మోడీ గారు, వారు ఎక్స్టర్నల్ రిలేషన్షిప్స్ ఇతర దేశాలతోటి వాళ్ళు మంచిగా మెయింటైన్ చేయలేదని చెప్పి మనకు ఈ షార్టేజ్ వస్తుంది. ఈ షార్టేజ్ వచ్చినందుకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే కేవలం బీజేపీ రాష్ట్రాలకి వాళ్ళు డైవర్ట్ చేస్తున్నారు. మరి మన రాష్ట్రం ఎంత దేశానికి ఇంత ఆదాయం ఇచ్చినా కూడా మనకి ఇట్లాంటి చిన్న చూపు చేసి యూరియా కట్ చేస్తుందని చెప్పి దాని మీద పోరాటం చేసినాం. రైతులకు ఇబ్బంది పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి కంప్లీట్లీ మిస్మేనేజ్ చేసి నరేంద్ర మోడీ గారు ఏదైతే మేక్ ఇన్ ఇండియా అని చెప్పి పెద్ద పెద్ద స్లోగన్లు ఇచ్చినారో, మరి ప్లాంట్కి వచ్చి ఆన్ గ్రౌండ్ వచ్చి వారు రియాలిటీ ఏందో వాళ్ళు చూడాలి. ఎందుకంటే మనం కష్టపడి రైతులకు న్యాయం చేయాలని చెప్పి ఏదైతే మేము పోరాటం చేస్తున్నామో, మరి మన రామగుండంలో ఉన్న రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ కూడా అవుట్పుట్ ఇవ్వలేకపోతుంది కేవలం మేనేజ్మెంట్ నిర్లక్ష్యం వల్ల అని చెప్పి ఇది చెప్పక తప్పదు. ఎయిర్పోర్ట్, రామగుండం ఎయిర్పోర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ మీ అందరికి తెలుసు. గత సంవత్సరం నుంచి దాని మీద సీరియస్ ఫాలోఅప్ నడుస్తున్నది. మేము పోయి అనేక రిప్రజెంటేషన్లు ఇచ్చినాము రామ్నాయుడు గారికి, మంత్రివర్యులు. ఇది ఎట్టి పరిస్థితుల్లో మాకు ఎయిర్పోర్ట్ కావాలి, ఎందుకంటే ఇక్కడ సింగరేణి బెల్ట్ ఉంటుంది, ఇండస్ట్రియల్ హబ్ మంచిర్యాల నుంచి పెద్దపల్లి డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడ డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ తెలంగాణకి జరిగిన అన్యాయం ఎయిర్పోర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆంధ్రప్రదేశ్కి దాదాపు 8 to 10 ఎయిర్పోర్ట్లు ఉంటే తెలంగాణలో కేవలం ఒకటే ఎయిర్పోర్ట్ ఉన్నది అని చెప్పి వారికి హైలైట్ చేయడం జరిగింది. ఇట్లాంటి ప్రజల సమస్యలతోటి రాజకీయాలు చేయొద్దని చెప్పి వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు తక్షణమే మీరందరూ చూసినారు, సర్వేలకు వచ్చినారు. ఫస్ట్ ఏమో ఇమీడియట్గా రెస్పాన్స్ చేసి ఇక్కడ ఎయిర్పోర్ట్ కుదరదని చెప్పి వారు లెటర్ పెట్టడం జరిగింది. మరి దాని మీద కూడా పోరాటం చేసి ఫస్ట్ ఫీజిబిలిటీ రిపోర్ట్ అయితే చేయండి, ఫస్ట్ విజిట్కి అయితే రండి అని చెప్తే వాళ్ళు విజిట్కి వచ్చినారు. అంతర్గాం కూడా పోయినారు, మీరు అందరు చూసినారు. దాని తర్వాత ఫీజిబిలిటీ స్టడీ చేయాల్సి వస్తుంది అని చెప్పి వారు రిక్వెస్ట్ పంపించింది తెలంగాణ గవర్నమెంట్కి. మాట్లాడి మా ఈఎస్ఐ హాస్పిటల్కి మీరు ఇమీడియట్లీ టెండర్ పిలవాలి, ఎందుకంటే 5 సంవత్సరాలైనా మీరు దీని మీద యాక్షన్ తీసుకోకపోవడం ఎట్లా సార్ అని చెప్పి వారి మీద ఒత్తిడి పెట్టడం జరిగింది. వారు కూడా పాజిటివ్గా స్పందించినారు. ఈ రోజే టెండర్కి పిలిచినారు అని చెప్పి నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఈఎస్ఐ హాస్పిటల్ దాదాపు 150 కోట్లతోటి ఆ టెండర్ని ఓపెన్ చేయడం జరిగింది. సో టెండర్ ఓపెన్ కూడా అయిందని చెప్పి ప్రజలకు తెలియజేస్తున్నారు. ఈఎస్ఐ హాస్పిటల్ వస్తే ఇక్కడ మన లోకల్ ఏదైతే సింగరేణి కార్మికుల ఇబ్బందులు ఉన్నాయో ప్రతి దానికి ఏదైతే దూరం పోవాల్సి వస్తుందో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా బాగుంటుంది. కాంట్రాక్ట్ కార్మికులు, అనేక మంది కార్మికులు ఏదైతే ఇక్కడ మన ప్రాంతానికి చెందిన వారు ఉన్నారో. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై చిల్లర మాటలు మాట్లాడడం మానుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి హితవు పలికారు. గోదావరి కని ఆదిత్య హోటల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరద సర్వే పేరుతో బురద రాజకీయాలు చేయడానికే గురువారం ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వచ్చినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. 14 ఏళ్ల పాటు తెలంగాణ ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నాయకులు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ను పట్టుకొని చిల్లరగా మాట్లాడడం సరికాదన్నారు. ముఖ్యమంత్రిగా హుందాగా వ్యవహరించాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరదలు సిద్దిపేట, కామారెడ్డిలో వస్తే కాళేశ్వరం ప్రాజెక్టుపై బురద జల్లాలన్న ఉద్దేశంతోనే నిన్న ఎల్లంపల్లి రావడం జరిగిందని ఆరోపించారు. కేవలం 250 కోట్ల రూపాయలు వెచ్చించి కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులు చేసి రైతులకు సాగునీరు
సాగునీరు అందించేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల పట్ల, రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి ప్రేమ లేదని, కేవలం బురద రాజకీయాలు చేయడమే పనిగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆరోపించారు. రామగుండంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 90% పూర్తయిన పనులను 10% పూర్తి చేసి 5 మంత్రులతో స్విచ్ ఆన్ చేయడం జరిగిందని విమర్శించారు. ఇప్పటికైనా బురద రాజకీయాలు మానుకొని వరద బాధితులను ఆదుకునే పనిలో నిమగ్నం కావాలని హితవు పలికారు. నిన్న మన తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఇదే రామగుండం నియోజకవర్గానికి చెందినటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టు సందర్శనకే వచ్చారు. వారు రావడం సంతోషం. వారు ఎప్పుడైనా రావచ్చు. ఈ రాష్ట్రానికి పెద్ద ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా ఎక్కడికైనా వారు వెళ్ళొచ్చు. కాకపోతే నిన్న వారు వచ్చినటువంటి ఉద్దేశము కుట్రతో కూడుకున్నటువంటి ఉద్దేశంగా మాకు అనిపిస్తుంది. వాస్తవానికి రాష్ట్రం ఇలా వరదలతో అతలాకుతలమవుతుంది. వరదలు ఎక్కడ వచ్చినాయండి ఇలా రాష్ట్రంలో? కామారెడ్డిలో వచ్చినాయి, మెదక్లో వచ్చినాయి, సిరిసిల్లాలో వచ్చినాయి, సిద్దిపేటలో వచ్చినాయి. మరి వారు ఎల్లంపల్లికి ఎందుకు వచ్చారో మాకే తెలియదు. వాస్తవానికి వారు వెళ్ళాల్సింది, వరద బాధితుల్ని పరామర్శించాల్సింది కామారెడ్డిలో కానీ, మెదక్లో కానీ, సిరిసిల్లాలో కానీ, సిద్దిపేటలో ఇంకొక. మరి ఇక్కడికి వచ్చి వారి గోదావరి నదికి హారతి పట్టి ఓ ప్రెస్ మీట్ పెట్టి అక్కడ కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని తిరగమే పరమావధిగా పెట్టుకొని మాట్లాడింది వెళ్ళిపోయారు. ఏం సాధించారు దానివల్ల? మేము ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టినామని చెప్పేసి ఇప్పటికీ డంకా పంచాయతీ 100 సార్లు చెప్తున్నారు. కానీ అదే ఎల్లంపల్లి ప్రాజెక్టును ఉపయోగించుకొని కేసీఆర్ గారు కింద కట్టినటువంటి మేడిగడ్డ, అన్నారం, సుందిల నుంచి దాన్ని ఒక హాట్ లాగా కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక గుండెకాయలాగా వాడుకుంటూ పైన ఉన్నటువంటి నందిమేడారం కానివ్వండి, లోవర్ ఎల్ఎండి కానివ్వండి, అప్పర్ యూఎండి కానివ్వండి, అటు పైన ఉన్నటువంటి కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ వరకు నీళ్లు తీసుకుపోగలుగుతున్నారు. కేసీఆర్ గారి హయాంలో సజీవ నదిలాగా చేశారు గోదావరి నది. గోదావరి ఇక్కడ 365 రోజులు కూడా నిత్యం నీళ్లతో కలకలాడుతుంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కేవలం ఈ 2 నెలలు 3 నెలల వర్షాకాలం తప్ప మళ్ళీ గోదావరి ఇంకో 15 రోజులైతే ఎండలు కొడితే ఎడార్లాగా అనిపిస్తుంది. మరి ఇవన్నీ వారికి తెలియని విషయాలు కాదు. ఏం లేదు, కేవలం వారు రావడం ఎందుకు అంటే ఇక్కడికి వచ్చి ఎల్లంపల్లి మంచిగా ఉంది, కాళేశ్వరం ఏదో కూలిపోయిందని. మరి కాళేశ్వరం కూలిపోయిందని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు మీరు ఏ విధంగా ఇలా గోదావరి నీటిని మల్లన్న సాగర్ నుండి హైదరాబాద్ మూసీ నదికి తరలిస్తారని చెప్పగలుగుతున్నారు? అంటే కాళేశ్వరం మంచిగా ఉంది, కాకపోతే మీరు దాంట్లో రాజకీయాలు చేయాలి. వరద సమయంలో బురద రాజకీయాలు చేయడానికి మీరు ఇక్కడికి వచ్చారు. ఇది వాస్తవం. మళ్ళా కేసీఆర్ గారే ఆనాడు ఇక్కడ స్థానిక శాసనసభ్యులు సోమారపు సత్యనారాయణ గారి చొరవ వల్ల రామగుండం ఎత్తిపోతల పథకాన్ని ముర్మూరు ప్రాంతంలో శాంక్షన్ చేయించి మరి దాన్ని దాదాపు 90% కంప్లీట్ చేయగలిగితే ఇలా 5-10% వాళ్ళు ఏదో చిన్నగా ఆ పవర్ లైన్ కనెక్షన్ ఇచ్చుకొని ఒక కట్కేసి 5 మంత్రులు వచ్చి దానికి ఓపెన్ చేసిపోయింది. సిగ్గు తక్కువ చర్య ఇది. ఎందుకంటే చేసిందల్లా మేము చేస్తే 5 మంత్రులు వచ్చి ఒక కట్కాన్ చేసి స్టార్ట్ చేసిపోయి మేము చేసి మా హయాంలో జరిగిందని చెప్పి ఎట్లా పడితే అట్లా మాట్లాడుకుంటా పెద్ద మనిషిని పట్టుకొని ఏది పడితే అది మాట్లాడుకుంటుంటా అంటే మేము కూడా సహించలేదు. మేము కూడా దానికి తిరుగుబాటుగా మేము కూడా మాట్లాడగలుగుతాం. కాకపోతే మీరు కంట్రోల్లో మాట్లాడుకోవాలి. ఎందుకంటే మీరు పెద్దలు, ఈ రాష్ట్రం మీ చేతుల్లో పెట్టిండ్రు. ప్రజలు కూడా మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టి, ప్రతిపక్షంలో కూర్చోవడం అంటే అధికార పక్షానికంటే ప్రతిపక్షానికి ఎక్కువ బాధ్యత ఇచ్చినట్టు. మీరు ఆ విషయం గుర్తెరగాలి. మీకు ఇచ్చింది అధికారం, మాకు ఇచ్చింది ప్రతిపక్షం. ప్రతిపక్షం అని అంటే ప్రజా సమస్యల పట్ల ప్రతిస్పందించే ఒక పక్షం మేము. ప్రజా సమస్యల పట్ల కొట్లాడే ఒక పక్షం మేమే, మీరు కాదు. మీకంటే ఎక్కువ బాధ్యత మా పట్ల ఉంది. అందుకే ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు మీరు కేవలం 250 కోట్లతో రిపేర్ చేసి నడిపిస్తే రైతులందరికీ ఇలా సాగునీరు అంత ఉద్దేశంతో మేము చెప్తున్నాం. మీరు పదే ఎల్లంపల్లి మేము కట్టినాం, గుండెకాయ లాంటి ప్రాజెక్ట్ అని చెప్తున్నారు కదా. ఇలా అదే ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద కట్టినటువంటి ఆ 3 బ్యారేజ్లు ఇలా ఎల్లంపల్లి ప్రాజెక్టుకి నీళ్ళు ఇస్తాయి. ఈ రోజు అంటే వరద వస్తుంది, 15 రోజుల్లో ఈ వరద ఉండదు, ఏముండదు, మొత్తం విడార్లాగా కనిపిస్తుంది. మళ్ళీ మీరు వేడిగడ్డ రిపేర్ చేయకపోతే ఇప్పటికైనా ఇవన్నీ ఆలోచించండి. శాసనసభ్యులు రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్ గారు కూడా అక్కడికి పోయిండు. వారు ఒక వారం 10 రోజుల క్రితం వారు ఏం మాట్లాడిండ్రు? కాళేశ్వరం ప్రాజెక్టులో ఏదో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. 1,00,000 కోట్ల అవినీతి ఏందా బాబు? నాకు అర్థం కాదు. ప్రాజెక్టు ఖర్చు పెట్టిన క్యాపిటల్ ఎక్స్పెండిచరే 85,000 కోట్లు. దాంట్లో మేడిగడ్డ, అన్నారం, సుందిలా మొత్తం కలిపితే కూడా 10-15,000 కోట్లు కాదు. మిగతా అంతా కూడా పైన కట్టినటువంటి పంప్ హౌస్లు, బ్యారేజ్లు, లిఫ్ట్, అండర్ గ్రౌండ్ టన్నెల్ నెట్వర్క్, కెనాల్ నెట్వర్క్. అవినీతి చేసినందుకు మీరు బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ పోయి గోదావరిలో దూకు ఆత్మహత్య చేసుకోవాలి. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేమైనా ఉంటుందా అని అడుగుతున్నారు. కాగా అంతకుముందు రామగుండం 27వ డివిజన్ పరిధిలో వినోబా నగర్లో గణపతి మండపం ముందు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు.
సింగరేణి బిడ్డ క్రాంతి కిరణ్ నటించిన త్రిబాణధారి బార్బరిక్ చిత్రాన్ని రామగుండం ప్రజలంతా ఆదరించాలని కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్, సినీ అభిమాన సంఘాల సమైక్య ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు గట్ల రమేష్ విజ్ఞప్తి చేశారు. గోదావరికని ప్రాంతానికి చెందిన క్రాంతి కిరణ్ నటించిన త్రిబాణధారి బార్బరిక్ చిత్రం శుక్రవారం విడుదల కాగా గోదావరికని రాజేష్ థియేటర్లో ప్రదర్శితమవుతున్న చిత్రానికి క్రాంతి కిరణ్ స్నేహితులు హాజరై ముందుగా థియేటర్ ముందు కేక్ కట్ చేసి అందరూ కలిసి సినిమాను వీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బార్బరిక్ సినిమాలో మన ప్రాంత యువకుడు ప్రధాన పాత్ర పోషించడం గర్వకారణమన్నారు. చిన్ననాటి నుంచి సినీ రంగంలో రాణించాలని కలలు కనడమే కాకుండా కళ సాకారం కోసం పట్టుదలతో దృఢ సంకల్పంతో ముందుకు సాగి ఈరోజు ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన క్రాంతి కిరణ్ రాబోయే రోజుల్లో మరిన్ని మంచి సినిమా అవకాశాలు తెచ్చుకొని చిత్ర పరిశ్రమలో మంచి స్థాయిలో ఉండాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. మన ప్రాంతం నుండి గతంలో కూడా చాలా మంది సినీ రంగంలో అడుగుపెట్టారని వారి బాటలోనే క్రాంతి కిరణ్ కూడా మరిన్ని అవకాశాలు తెచ్చుకొని మంచి స్థాయిలో ఉండే విధంగా ఆ భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని కోరుకున్నారు. విడుదలవుతున్నటువంటి త్రిబాణధారి బార్బరిక్ అనేటువంటి చిత్ర యూనిట్ సభ్యులందరికీ, నిర్మాతకి, దర్శకులకి ముందస్తుగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ధన్యవాదాలు అనే విషయం ఎందుకు చెప్తా ఉన్నామంటే మన గోదావరికని పారిశ్రామిక ప్రాంతానికి చెందినటువంటి సింగరేణి గని కార్మికుని బిడ్డ, మా ఆప్తమిత్రుడు. మేము హైదరాబాదులో విద్యను అభ్యసించేటువంటి సమయంలో ఆ రోజుల్లోనే మా రూమ్మేట్గా ఉన్నటువంటి క్రాంతి కిరణ్ తమ్ముడు ఆ రోజుల్లోనే సినిమా పట్ల ఆకర్షణీయంగా ఉండి ఆసక్తి చూపించినప్పుడు మేము అనుకునేది క్రాంతి కిరణ్ ఎన్నోసార్లు సినిమాలలో పోవాలని చెప్తా ఉన్నాడు, కానీ అది సాధ్యమవుతుందా అని చెప్పి అనుకునేది. కానీ ఒక దృఢమైనటువంటి సంకల్పం ఉంటే, సంకల్ప బలం గట్టిగా పెట్టి గట్టిగా ప్రయత్నిస్తే పగటి కళలు కన్నట్టుగా కాకుండా కళను సాకారం చేసే విధంగా అడుగులు వేస్తే ఎంతటి దూరానైనా ఎంతటి లక్ష్యాన్నైనా ఛేదించవచ్చు అనేటువంటి సందర్భాన్ని వల్ల క్రాంతి కిరణ్ నిజం చేసి నిరూపించినందుకు మా మిత్రునికి నిజంగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో కూడా ఈ చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ప్రాంత బిడ్డ గని కార్మికుని కుమారుడైనటువంటి క్రాంతి కిరణ్కి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ, బార్బరిక్ సినిమాలో హీరోగా నటించే అవకాశం వచ్చి ఆ సినిమా పూర్తయి ఈరోజు విడుదలకు సిద్ధంగా ఉన్నది. గోదావరికని ప్రాంత ప్రజలు, కార్మికులు అందరూ కూడా ఆ సినిమాను పెద్ద ఎత్తున చూసి ఆయనకు ఆశీర్వదించి ఆయనను రాబోయే రోజులలో ఇంకా ఇంకా పైకి ఎదిగేలా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. ఈ ప్రాంతంలో ఇదివరకే మన చాలామంది కళాకారులు, శివారెడ్డి గారు కావచ్చు, తాగుబోతు రమేష్ కావచ్చు, సాగర్ కావచ్చు, ఇంకెంతోమంది రాణిస్తాను. ఈయన కూడా ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళి మన రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి ఒక వన్నె తెచ్చే విధంగా సినీ వినీలాకాశంలో ధృవతారగా మెదులుతూ ఒక గొప్ప స్థాయికి చేరుకోవాలని మా చిరంజీవి ఫ్యాన్స్ తరఫున మరియు అన్ని అభిమాన సంఘాల తరఫున కూడా కోరుకుంటూ కార్యక్రమంలో సినీ అభిమాన సంఘాల ఐక్యవేదిక నాయకులు నెలకంటి రాము, కాంపల్లి సతీష్ ప్రవీణ్, మాజీ సర్పంచ్ రాజ్ కుమార్ యాదవ్, గంగారపు వెంకన్న, ఎనగందుల శ్రీకాంత్, నిమ్మరాజుల రవి, అరుణ్ యాదవ్, దుర్గా ప్రసాద్, బంగారపు వెంకన్న, కాసర్ల మల్లేష్, వేదిర కొండయ్య, ప్రశాంత్, ఊరేటి మహేష్, పెండ్యాల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. హాకీ క్రీడా దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ జయంతి జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని గోదావరికని కళ్యాణ్ నగర్లోని శ్రీ యాపిల్ కిడ్స్ స్కూల్లో శుక్రవారం జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు సీనియర్ హాకీ క్రీడాకారుడు పోతల చంద్రపాల్ను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. విద్యార్థులకు డాక్టర్ బాల్ త్రో పోటీ నిర్వహించి ముఖ్య అతిథి చంద్రపాల్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా చంద్రపాల్ మాట్లాడుతూ పిల్లలు క్రీడా మైదానాల్లో కనబడడం లేదని, విద్యార్థులు స్కూల్ తర్వాత తప్పకుండా తమకు వచ్చిన ఆటలు ఆడాలని సూచించారు. పాఠశాల యాజమాన్యం క్రీడలపై ఆసక్తితో నూతనంగా క్రీడా ఉపాధ్యాయుడిని నియమించుకోవడం అభినందించదగ్గ విషయమన్నారు. అది పిల్లల్లో క్రీడాశక్తిని పెంచుతుందని, తద్వారా విద్యార్థులు క్రీడల్లో రాణించడానికి దోహదం చేస్తుందని, వారు ఉన్నత స్థాయి క్రీడల్లో పాల్గొని పథకాలు సాధించే అవకాశాలు మెరుగవుతాయన్నారు. స్కూల్ ప్రిన్సిపల్ గాలి సునీత మాట్లాడుతూ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఉన్నత స్థాయి క్రీడాకారులను సన్మానించుకోవడం ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో తమ పాఠశాల విద్యార్థులను నైపుణ్యం కలిగిన క్రీడాకారులుగా తయారు చేస్తామని, అందుకు సీనియర్ క్రీడాకారులు తమకు సహకరించాలని కోరారు. అనంతరం పాఠశాలలో నూతనంగా నియమితులైన క్రీడా ఉపాధ్యాయుడు సుదేశ్ కుమార్ను సన్మానించారు. రాని రోజులలో కూడా అద్భుత ప్రతిభ కనబరిచి వేరే దేశాల వాళ్ళు కోట్ల రూపాయలు ఇస్తానన్నా కూడా ఆ దేశానికి పోకుండా మన భారతదేశానికి బంగారు పథకాలు సాధించి వ్యక్తి వారి జన్మదిన సందర్భంగా ఈరోజు మనము జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ముఖ్యంగా పిల్లలకు చెప్పాల్సింది ఏంటంటే
మీరు మీ స్కూల్ అయిపోగానే ఖచ్చితంగా మీకు వచ్చిన మీకు నచ్చిన ఏదైనా ఆట తప్పకుండా ఆడాలి. ఇటీవల కాలంలో జేడి లక్ష్మీనారాయణ గారు ఐఏఎస్ ఆఫీసర్ చెప్తూ అసలు గ్రౌండ్లలో పిల్లలు కనబడతలేరు, పిల్లల ఆటలు కనబడతలేవు అని ఆవేదన చెందారు. అది నిజమే. ఇంకా ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ ఏ అరుణ, అకాడమిక్ హెడ్ ఫర్జానా, ఉపాధ్యాయులు దివ్యజ్యోతి, మౌనిక, శ్రవంతి, క్షేమ, శర్మ, నిరీక్షణ, న్యూస్ ప్రతినిధి శాంతి నిరీక్షణతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు శుక్రవారం భక్తుల నుండి విశేష పూజలను అందుకున్నారు. గోదావరికని పట్టణంలోని వాడవాడల గణేష్ మండపాల్లో కొలువుదీరిన గణనాథులు భక్తుల నుండి విశేష పూజలను అందుకుంటున్నారు. 3వ రోజు వివిధ గణపతి మండపాల్లో నిర్వాహకులు కుంకుమ పూజలు, అన్నదానాలను నిర్వహించారు. नमः ओम प्रज्ञाय नमः ओम विघ्नकर्तने नमः ओम विघ्नहर्तने नमः ओम विश्वनेत्रे नमः ओम विराट्पते नमः ओम श्रीपदे नमः ओम वाक्पते नमः नमः ओम अक्षुभ्याय नमः ओम कुंजरासुरभंजनाय नमः ओम प्रमोदाय नमः ओम मोदकप्रियाय नमः ओम कालिमते नमः ओम धृतिमते नमः ओम कालिने नमः ओम कपित्तवरप्रियाय नमः ओम ब्रह्मचारिणे नमः ओम ब्रह्मरूपिणे नमः गणाधिपतये नमः धूपमाग्रापयामि. दीप తీసుకోండి. ఓం నమో విఘ్నరాజాయ మంగళం. ఓం మంగళం ఓంకారమంగళం. ఉత్తిష్టంద్రవద్దుషాకేతే భూభారక ఏతేషాం నవిరోధేన బ్రహ్మకర్మ సమారభే దీపం జ్యోతి జనార్దన సర్వ పాప హరే నిత్యం దీపరాజ నమోస్తుతే వేదయతో లక్ష్మీర్వేదస్యతో सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थे शरण्ये त्र्यंबके नारायणी नमोस्तुते. श्री सुब्रह्मण्यदेव विद्याबलं देवबलं देवः लक्ष्मीपदेवीं गिरमुत्थायतुर्वः स्मृते सर्वकल्याण फलमुत्तजायते पुरुषत्वमजमृत्युजाजनं भये सर्वद्रगारेण तेजामंगलेशां पुष्पवर्णं విడవజే అక్షరాలు పట్టుకొని ఒక్కొక్కటి కలశం దగ్గర వేస్తూ ఉండాలి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్య నమః ఉమామహేశ్వరాభ్య నమః శ్రీ నమో నమః హృదయేభ్యో మహాజనేభ్యో నమో నమః పునఃప్రాణానాజనేశో వనమోర్మహావిష్ణోరాజ్ఞే ప్రవర్తమానస్యాః ఆద్య పృథివ్యాం ద్వితీయప్రాప్త శ్వేతావరహయంతే వైవస్వమన్వంతరే కలియుగే ఆయనమతుదాయ ముదనాత్యనాయ మోచంద్రాయ నమః हरि हरि कृष्णाय यस्यां प्रबोधं गावो दास्योषादाज्यमन्वः श्रियः पञ्चदक्षं च सृष्टे त्रयपुत्राः स्वयं देवी देवता पद्मासने पद्मभूरु धनं मे युगां देवी सर्वकाम्यादिदये पुत्रपौत्रधनं धान्यं हस्त्यश्वाजा विभूषणं प्रजानां भवसि माता आयुष्मन्तं करोतु मां चंद्राभां लक्ष्मीवीशानां सूर्याभां श्रियमेश्वरी चंद्र सूर्याग्नि सर्वाभां श्री महालक्ष्मीरुपास्महे धनवद्भिर्धनं वायो धनं सूर्यो धनं वसुः धनमिन्द्रो बृहस्पतिः वृदं धनमश्च्युते धनमिन्द्रो मह्यं ददातु सोमिनः न क्रोधो न वात्सल्यो न लोभो न शुभामतिः भवन्ति कृतपुण्यानां भक्तानां श्रीसोक्तं जपेत् सदा
वर्षन्तु देवि वावर्दिवो अप्रते पद्मालये पद्मधराय साक्षी विश्वप्रिये विष्णुमनोनुकूले तत्पादपद्मं मयि सन्निधत्स्व या सा पद्मासनस्था विपुलकटितटे पद्मपत्राय शक्तेकपदे द्विपदे साधुष्पदे अष्टापदे नवपदे भवूषे सहस्राक्षरपरमे व्योमम् ॐ कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् संप्राप्ते सूर्य पूजांच काले सूर्य ध्यानं प्रवक्ष्यामि आत्मा पीडोपा उपशान्ते ओम अकृष्णेन सवर्तमानो निवेदिन्नमृतमर्त्यनेन सवितारदेन देहो यादेन अपस्यन अग्निं दोदमणि महोदार विश्ववेदो अस्यग्रस्तकृतो तद्रुद्राय ब्रह्मीर्षादवजे ओजे मशुद्धमकृते मध्ये वृत्राकारमण्डले सूर्यग्रहो रक्तवर्ण रक्तगन्ध रक्तपुष्पं रक्तमालयंबरं रक्तचत्र द्विजरतुदागाभिशोभितनिवर्समारभेर तिङ्गोराण मध्ये वृत्राकारमण्डले स्थापित सुन्नप्रतिपरोवेन सूर्यग्रहमावाहं स्थापयामि पूजयामि सूर्यग्रहदेवता बिर्वा ध्यानपूर्वक नमस्कारं समर्पयामि अक्षन्तवे వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. అశోక్ హాస్పిటల్ గోదావరిఖని డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ డిఎన్బి జనరల్ సర్జరీ జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్ ఎక్స్ సర్జన్ సింగరేణి హాస్పిటల్ గోదావరిఖని సారథ్యంలో ప్రారంభించబడింది. మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు, చీముగడ్డలు, కడుపులో నొప్పి, అపెండిక్స్, గాల్ బ్లాడర్, వారికోస్ వీన్స్, ఫైల్స్, ఫిస్టులా, కుటుంబ నియంత్రణ, కొవ్వు గడ్డలకు చికిత్స ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా అర్షములకి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత. అశోక్ హాస్పిటల్ పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్, పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, స్వతంత్ర చౌక్, గోదావరిఖని. సెల్ నంబర్ 7680917248. వార్తలకు తిరిగి గోదావరిఖని చౌరస్తాలో సిపిఎం ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం విద్యుత్ ఉద్యమ అమరులకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వేల్పుల కుమారస్వామి మాట్లాడుతూ ప్రపంచ బ్యాంకు చెప్పినట్లు ప్రైవేట్ వాళ్లకు విద్యుత్ రంగాన్ని అప్పగించాలని, ముందుగా 3 ముక్కలుగా దాన్ని విభజించాలని, అలాగే కరెంట్ ఛార్జీలు 15% చొప్పున 4 సార్లు పెంచాలని, ఆనాడు కేంద్ర బీజేపీ ఎన్డీఏ సర్కార్ మద్దతును తీసుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టిన విద్యుత్ ఉద్యమ పోరాటం 2000 సంవత్సరం ఆగస్టు 28న జరిగిందని తెలిపారు. ఆ పోరాటం వల్లనే ఇప్పటికే విద్యుత్ రంగం ప్రభుత్వ రంగంలోనే ఉందని, అందువల్ల వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ ఉందని వెల్లడించారు. తద్వారా ప్రజలకు ఆహార భద్రత వచ్చిందని, దళిత, గిరిజన, బలహీన వర్గాలకు సబ్సిడీ ధరకు విద్యుత్ లభిస్తుందని, మధ్యతరగతి ప్రజలను కూడా అందుబాటులో కరెంట్ ఛార్జీలు ఉన్నాయన్నారు. లేకుంటే యూనిట్ కరెంట్ ఛార్జ్ 15 రూపాయలు దాటి ఉండేదని, ఆనాడు జరిగిన మహత్తరమైన ప్రపంచ బ్యాంకు వ్యతిరేక పోరాటమే ఇందుకు కారణమన్నారు. 100 రోజుల పోరాటం కొనసాగింపుగా హైదరాబాద్లో 2000 సంవత్సరం ఆగస్టు 28న జరిగిన చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని ప్రభుత్వం రక్తసిక్తం చేసి రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామిలను ప్రభుత్వం బలిగొందని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2000 సంవత్సరంలో అప్పుడు పరిపాలిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో విద్యుత్ ఛార్జీలు పెంచడం కోసం ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నం కనుక జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద అధికంగా విద్యుత్ భారాలు పడతాయన్న ఉద్దేశంతో సిపిఎం పార్టీ, అదేవిధంగా ఇతర వామపక్ష పార్టీలను కలుపుకొని పెద్ద మొత్తంలో బషీర్బాగ్లో ఉద్యమం చేసిన సందర్భం ఉంది. ఆ సందర్భంలో ఆ ఉద్యమాన్ని అణగదొక్కడం కోసం చంద్రబాబు నాయుడు గారు అనేక రకాల కుట్రల కుతంత్రాలు పన్ని చివరికి పోలీసుల కాల్పులు కూడా వెనకాడకుండా పోలీసుల కాల్పులు ఆ ర్యాలీ మీద జరిగిన పరిస్థితి ఉంది. అప్పుడు 3 వ్యక్తులు బాలకృష్ణ, అదేవిధంగా విష్ణువర్ధన్ రెడ్డి, రామకృష్ణలు, వీళ్ళ 3 అప్పుడున్నటువంటి తుపాకీ తూటాలకు బలైపోయినటువంటి పరిస్థితి ఉంది. వారు ఏదైతే విద్యుత్ ఛార్జీలు పెంపుకు నిరసిస్తూ జరిగినటువంటి కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమాన్ని ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఛార్జీలు పెంచడం కోసం సాహసించినటువంటి పరిస్థితి లేదు. అయినప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు గుండుగా నాటి ప్రపంచ బ్యాంకు విధానాలను ఈరోజు కొనసాగించడం కోసం కూడా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తుంది. ఏదైతే విద్యుత్ ఛార్జీలు ఇప్పటికి కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కూడా 2020లో కూడా విద్యుత్ చట్ట సవరణ చేసి రాష్ట్రాల మీద, రాష్ట్ర ప్రజల మీద అధిక మొత్తంలో భారాలు వేయడం కోసం కూడా ఈరోజు మన ప్రభుత్వాలు కూడా పనిచేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే
అనేక విధాలుగా ప్రజలు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నష్టాలకు ప్రధానమైనటువంటి కారణం ప్రభుత్వాలు వాళ్ళు ప్రపంచ బ్యాంకు షరతులకు తలొగ్గడమే అని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము చెప్పదలుచుకున్నాం. ఈ కార్యక్రమంలో గోదావరికని సిపిఎం పట్టణ కార్యదర్శి ఏ మహేశ్వరి, జిల్లా కమిటీ సభ్యులు ఎన్ భిక్షపతి, శైలజ, మెండె శ్రీనివాస్, మేదరి సారయ్య, భాగ్యలక్ష్మి, ఆసరి మహేష్, ఆరేపల్లి రాజమౌళి, నంది నారాయణ, అనుష, సృజన, క్రాంతికుమార్, భాస్కర్ కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 6,19,00,000తో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. కేంద్ర ప్రభుత్వం పొరుగు దేశాలతో సంబంధాలను సరిగా కొనసాగించకపోవడం మూలంగానే దేశంలో యూరియా కొరత ఏర్పడింది. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆరోపణ. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై చిల్లర మాటలు మాట్లాడడం మానుకోవాలి. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి హితవు. సింగరేణి బిడ్డ క్రాంతి కిరణ్ నటించిన త్రిబాణధారి బార్బరిక్ చిత్రాన్ని రామగుండం ప్రజలంతా ఆదరించాలి. కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ విజ్ఞప్తి. యాపిల్ కిడ్స్లో జాతీయ క్రీడా దినోత్సవం. సీనియర్ క్రీడాకారుడు చంద్రపాల్కు సన్మానం. విద్యుత్ ఉద్యమ అమరులకు ఘన నివాళులర్పించిన సిపిఎం గోదావరికని పట్టణ కమిటీ. భక్తుల నుండి విశేష పూజలను అందుకుంటున్న బొజ్జ గణపయ్య. 3వ రోజు కుంకుమ పూజలు, అన్నదానాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.